నమస్తే, నేను మధు. నరం లేని నాలుక ఎంతైనా మాట్లాడుతుంది. కాబట్టి మన నాలుకను మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి. నాలుకుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే ఇలాగే జరుగుతుంది. ఎగ్జాంపుల్కి ఈరోజు అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం చేశారు? ఇంత రచ్చడానికి గల కారణం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, వైసీపీ అధినేత అంబటి రాంబాబు గారు బాబు గారు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కొన్ని ఘోరంగా మాట్లాడడం జరిగిందంట. సో దానివల్ల ఇప్పుడు ఆయన గురించి ప్రజలు కూడా చాలా ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది మేడం? ఏంటి అసలు బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్నారు వైసీపీ వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను కాదు మాట్లాడాల్సింది. ముందు నా దగ్గరున్న ఆ 11 మందిని నేను కాపాడుకుంటాను, వాళ్ళ చేత నేను మంచి భాష మాట్లాడిస్తాను, ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేస్తానని చెప్పాలి తప్ప నాకు అధికారం ఉంటేనే నేను మాట్లాడతాను, అధికారం ఉంటేనే నేను ప్రజల్లోకి వస్తాను, అధికారం ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, ఇవి కాదు మాట్లాడాల్సింది. నిన్న వాళ్ళ చెల్లెలు తిట్టింది, ఇటు తిట్టకుండా తిట్టింది. నువ్వు పనికిమాలిన వాడివని క్లియర్గా చెప్పింది. నీకు అసలు అధికారం ఇచ్చి నువ్వు అధికారానికి అసలు తగవు నువ్వని చెప్పింది. నమ్మకండి జగన్మోహన్ రెడ్డి నన్ను ఆవిడ ఒక సొంత చెల్లెలు చెప్పాక ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇవాళ అంబటి రాంబాబు అనే అతను అసలు అతనికి మనం మర్యాద ఇవ్వటం కూడా అనవసరం. కానీ మనం అలా దిగజారలేం కదా. అసలు వైసీపీ వాళ్ళు ఎంత నీచంగా ఉన్నారంటేనండి, కొంతమంది ఇప్పుడు అసెంబ్లీలో మీరు చంద్రబాబు నాయుడు భార్యను తిట్టారు. అవును, ఏమైంది ఇవాళ? 11 సీట్లకు పడిపోయారు. అయినా బుద్ధి రాకుండా నిన్న అంబటి రాంబాబు అనే వ్యక్తి గుంటూరులో ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో మహాపాపం నిజం అని ఫ్లెక్సీలు పెడితే వీళ్ళందరికీ వచ్చేస్తుంది పూనకాలు. వచ్చేసి ఆ ఫ్లెక్సీలు తొలగించడానికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు తల్లిని తిడుతున్నాడండి. వీడు ఎవడండి ఆఫ్టర్ ఆల్? వీడు అసలు ఏంటి? అసలు వీళ్ళు ఏంటి సంస్కారం ఇది? ఆడవాళ్ళని తిట్టడం ఏంటి? కన్న తల్లిని ఎవడైనా తిడతాడా? భార్యని తిడతాడా? పక్కవాడి భార్యని? అంటే నువ్వెంత సంస్కారహీనుడు అసలు. అంబటి రాంబాబు ఇవాళ అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాలండి. మీరు ముందు కేసు పెట్టి జైల్లో వేయండి. ఫస్ట్ నోటు మీద వాతలు పెట్టాలి ఇలాంటి వాళ్ళకి. మొన్నను ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో వాడారన్నారు కదా, అది తీసుకెళ్ళి వీళ్ళ నాలుకల మీద వేయాలి. ఎందుకు తెలుసా? అంత అసహ్యంగా ఉంది. ఏంటి సోషల్ మీడియాలో మాట్లాడితే ఆడవాళ్ళ మీద బూతులు మాట్లాడతారా మీరు? అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా మీకు తెలుసా? మనందరి మీద కూడా ఉంది. మాట్లాడుతున్నారు వాళ్ళు. మాలాంటి వాళ్ళ మీద మాట్లాడుతుంటే, నిజాలు మాట్లాడుతుంటే వాళ్ళకి కష్టంగా ఉంది. అంటే ఎదుర్కోలేక చేతకాని దద్దమ్మలు చేసే పని అది. నిన్న లక్ష్మీపార్వతి తిడుతుంది ఎవరిని? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని. అసలు లక్ష్మీపార్వతి అనే మనిషికి బుద్ధి ఉందా? అసలు చదువుకుని ఇంగిత జ్ఞానం ఉండే మనిషి ఆ రకంగా అసలు వైసీపీలో ఉండడం ఏంటి? ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి ఆవిడ ఇవ్వాలి ఆన్సర్. ఒక మహిళగా రోజా మాట్లాడాలి, ఇవాళ శ్యామల మాట్లాడాలి, రజనీ మాట్లాడాలి. మేము సిగ్గుతో తలదించుకుంటున్నాము ఇలాంటి పార్టీలో ఉన్నందుకు. ఈ అంబటి రాంబాబు అనేవాడు మహిళల్ని కించపరుస్తున్నాడు. ఆ రోజు వల్లభనేని వంశీ చేసిన దానికి ఇవాళ ఏమయ్యాడు? వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు ఇవాళ? ముసలాడు, అడ్రస్ లేకుండా పోయాడు కదా. ఇవాళ కొడాలి నాని ఎక్కడున్నాడండి? ఏంటి అసలు ఇది? నువ్వు డ్యాన్సులు చేసుకుంటూ రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోవడానికి పనికొస్తావు నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నాడండి? ఎంత ఇప్పుడు నిన్ను పోలీసుని వెళ్ళమంటే ఎక్కడ లుచ్చానో కొడుకు ఎక్కడ ఎవరిని అడుగుతున్నాడు? అసలు ఏం మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని? అసలు నేను నిన్ననే చెప్పాయి వీళ్ళందరినీ తరివేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి అని. ఈ భాష మాట్లాడే వాళ్ళని ముందుగా అసలు ఏమనుకుంటున్నారండి? అసలు ఆవిడెవరు? అసలు అమ్మన్నమ్మ గారు ఎవరు? నువ్వెవడివి ఆఫ్టర్ ఆల్? నీ తల్లినంటే నీకు బాధ ఉండదా? అసలు అనాలి అనే ఒక ఆలోచన రావటం ఏంటంటే నువ్వెంత నీచుడివి, నికృష్టుడివో అర్థమవుతోంది. ఏంటండి అసలు ఏ రకంగా సంబంధం? వాడు చచ్చిపోయిన మనిషి గురించి నువ్వు మాట్లాడతావా? ఒక మహిళను అనే హక్కు మీకు ఎవరిచ్చారు? నీ ఇంట్లో మహిళలు అన్నా కూడా మేము ఊరుకోము. నువ్వెవరైతే అయి ఉండొచ్చు, నువ్వు చెడ్డవాడివో మంచివాడివో, కానీ నీ ఇంట్లో మహిళలను తిట్టినా మేము ఊరుకోము. కానీ నువ్వు అసలు ఇవాళ సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి భార్యను గతంలో తిట్టారు. 11 సీట్లకు పరిమితమైన బుద్ధి రాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిడతావా? నువ్వెవడివి అసలు?
ఇంకా మనం మాట్లాడచ్చు, ఇంతకంటే మన సంస్కారం ఇంకా దిగజారదు మనకి. మరి దీని గురించి స్పందించవచ్చు కదా మేడం, ఉన్న రోజా గారు కావచ్చు, వాళ్ళు శ్యామల గారు స్పందిస్తారు, కావచ్చు, వాళ్ళు మనుషులు అయితే కదా, వాళ్ళు ఆడవాళ్ళు అయితే కదా, వాళ్ళు నిజంగా మహిళలు అయితే ఇప్పటికి స్పందించేవాళ్ళు కదా. వీళ్ళందరికీ డబ్బు కొవ్వు ఎక్కువైపోయింది, అక్రమంగా సంపాదించి అవినీతి చేసి ఇవాళ నిజాలు బయటకు వస్తుంటే భరించలేకుండా ఆడవాళ్ళ మీద పడుతున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడండి? వాళ్ళు ఎలహంకలో ఉన్నాడా, ఎక్కడున్నాడు? రమ్మనండి, వచ్చి మాట్లాడమనండి, సారీ చెప్పమనండి. ఒక అధికారంలో ఉండే వ్యక్తికి మర్యాద ఇవ్వడం తెలియని వ్యక్తులు వీళ్ళు మళ్ళా ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యి రేపొద్దున రాష్ట్రాన్ని వెళ్తారా? ఇది ఆంధ్రప్రదేశ్ మహిళలు గుర్తుంచుకోండి. మీరు చీపుళ్ళు చాటలతోటి రెడీగా ఉండండి, ఎవడైనా వస్తే తాట తీయండి అని మనం చెప్తున్నాం. ఏం బాధ లేదండి, చాలా బాధగా ఉంది ఇవాళ. ఇలాంటివి నేర్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చేతకాని వాడు ఏం చేస్తాడంటే పక్కవాడి చేత తిట్టిస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఉన్నాడనమాట. కాబట్టి దీని మీద ఇతని మీద కేసు పెట్టాలండి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మేడం, కరుణాకర్ రెడ్డి కూడా టీటీడీ మాజీ చైర్మన్, ఆయన కూడా ఏదో హోమం చేస్తూ బయట డిప్యూటీ సీఎం గారివి రాక్షస ఆకారంలో హోమాన్ని భగ్నం చేస్తున్నట్టు బయట ఫ్లెక్సీలు పెట్టించారు. సో ఇదంతా చూస్తే కల్తీ నెయ్యి లేకపోయినా కూడా వెంకటేశ్వర స్వామికి అపకారం చేశారు అన్న రీతిలో అయితే ఫ్లెక్సీలు పెట్టించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న బాబు గారిని కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం గారిని కావచ్చు, ఒక రాక్షసులా ట్రీట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోమంటారు? అంటే వాళ్ళ మనస్తత్వం మీకు అర్థమవుతుంది కదా, ఎంత రాక్షస మనస్తత్వమో. అసలు నువ్వు హోమం చేయడం ఏంటి? నువ్వు ఒక క్రిస్టియన్వి, వాళ్ళ కూతుర్ని ఎవరికి ఇచ్చాడు? రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు ఇచ్చాడు కదా. క్రిస్టియన్ విధానంలో పెళ్లి జరిగింది కదా, ఎంగేజ్మెంటే జరిగింది. మీరు అసలు హోమం చేయడం ఏంటి? చేయిస్తున్నవాడెవడు? చేయిస్తున్న బ్రాహ్మలు ఎవరు? అసలు రాక్షసులుగా చిత్రీకరించి మీరు చేస్తారా? వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడండి, వీళ్ళందరికీ ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం అండి. మరి ప్రజలు ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారో రాజశేఖర రెడ్డి కొడుకని నమ్మి ఇచ్చినందుకు నట్టేట ముంచాడు. ఇప్పుడేమో బూతులతోటి రెచ్చిపోతున్నారు ఓడిపోయినా కూడా. సిగ్గు చేయటండి బాబు. మేడం, ఇప్పుడు అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు చాలా ఫైర్ అవుతున్నారు, ఎందుకంటే ఆయన మాటలు అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా మాత్రం అంబటి రాంబాబును సపోర్ట్ చేస్తున్నాయి. అసలు ఎందుకు మేడం ఇలా? అంటే సిగ్గుండాలండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తల్లిని తిడితే అసలు అక్కడ ఎవరు దాడికి ప్రయత్నించలేదు, మీరు వెళ్ళిపోండి వెనక్కి అన్నారు. ఇప్పుడు గోరండ్ల వీళ్ళు పాప ప్రక్షాళన కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి ఎవరి పాప ప్రక్షాళన? జగన్మోహన్ రెడ్డిదా లేకపోతే వైవి సుబ్బారెడ్డిదా? ఇవాళ కల్తీ నెయ్యి చేసి అందులో జంతువుల కొవ్వు లేదన్నారంటే అసలు మొత్తం రిపోర్ట్ చదవండి. ఇవాళ క్లియర్గా సిట్ చెప్తోంది కదా. మళ్ళీ ఇప్పుడు పూర్తి ఏమంటారు విచారణకి మళ్ళీ ఆదేశించింది కదా నిన్న క్యాబినెట్. అంటే ఏమంటారు ఆ నెయ్యి విషయంలో ఏదైతే వాళ్ళు బెంగళూరుకి పంపించి పరీక్షలు చేయించారో అది సరిపోదు. అందుకని అయితే ఇప్పుడు పాప ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆయన వెళ్తూ ఉంటే పోలీసులు మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. మన వీడియో చూసాం. ఆయన తల బయటికి పెట్టి ఏం బూతులు మాట్లాడాడు, దాని గురించి సాక్షి రాయాలి. సాక్షికి దమ్ము ధైర్యం ఉంటే అది రాయమనండి, ఆ వీడియో వేయమనండి, ఆ మాటలు వేయమనండి కట్ చేసి దమ్ముంటే. చెప్తున్నారు కానీ ఇక్కడ అన్యాయంగా రాంబాబు పైన టీడీపీ గూండాలు దాడి చేస్తున్నారు. ఇంతకు ముందు మహిళ అయినటువంటి రజనీ పైన కూడా దాడి చేశారని చెప్పేసి మీరు పాప ప్రక్షాళన మీరు చేయటం ఏంటండి సిగ్గుచేటు? అసలు ఎవడి పాప ప్రక్షాళన? మీ జగన్మోహన్ రెడ్డి పాప ప్రక్షాళన. అది మీరు ఎన్ని పూజలు చేసినా పోతుందా? అక్కడేమో అతను హోమం చేస్తాడు, ఆయుష్ హోమం అంటాడా? అక్కడేమో ఎవరిది చంద్రబాబుదిను పవన్ది రాక్షస మొహాలు పెడతాడా? ఇప్పుడు ఎవరు రాక్షసులుగా బిహేవ్ చేస్తున్నారు మీకు అర్థమైందా? అసలు ఇక్కడ గూండాలు ఎవరున్నారు? మీరే చూసారా విజువల్స్? అతను ఏం మాట్లాడాడో విన్నాము. ఒక మనిషి మాట్లాడాల్సిన మాటల, ఒక మంత్రిగా పనిచేసిన వాడు మాట్లాడాల్సిన మాటల సిగ్గుందా అసలు అంబటి రాంబాబుకి? సాక్షికి బుద్ధి ఉందా అసలు? ఏం మాట్లాడుతోంది ఇవాళ? సో ఆ 11 మందిని, అంటే ఎవరైతే గెలిచారో వైసీపీ తరపున ఆ 11 మందిని కూడా అసెంబ్లీకి రమ్మని పిలుస్తున్నారు టీడీపీ కార్యకర్తలే కాదు అధికారులు కూడా అంటున్నారు. అక్కడ డిస్కస్ చేద్దాం, నెయ్యి కల్తీ జరగలేదని మీరు అంటున్నారు, కల్తీ జరిగిందని మేము అంటున్నాం, మీరు రండి అక్కడ డిస్కస్ చేద్దాం నెయ్యి గురించి అని చెప్పేసి అంటున్నారు. అక్కడికి రారు కాబట్టి ఇక్కడ పాప ప్రక్షాళన వాళ్ళ ప్రక్షాళన వాళ్ళు చేసుకోవడానికి చూస్తున్నారు. అంత దమ్ము ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి రాడు.
అయ్యన్న పాత్రని చూస్తే ఆయనకి భయం. పక్కనే రఘురామకృష్ణరాజు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు, ఆ పక్కన పవన్ కళ్యాణ్, ఈ పక్కన లోకేష్. ఆయన హడిలిపోతాడు. అసలే ప్రాణభయం ఎక్కువ ఆయనకి. ఆయన రాడు, ఏదో ఒక వంక పెట్టుకుని ఆయన రాకుండానే ఉంటాడు. పైగా నాకు డబ్బులు అక్కర్లేదన్నాడు కదా, జీతం అక్కర్లేదని. మరి అపనంగా సంపాదిస్తే జీతాలు ఎందుకు? కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతుందో పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ చేస్తుందో అదే అసలు ఎవడి పాప ప్రక్షాళన కోసం? అసలు ఈ సాక్షి రాతలేంటి? ముందు దీని మీద ఎవరు కూటమి వాళ్ళు ముందు కేసు పెట్టాలి వాళ్ళ అంబటి రాంబాబు మీద ఖచ్చితంగా. సో రాజకీయ నాయకులన్నా అధికారులన్నా వారి నుంచి ప్రజలు నేర్చుకునే పొజిషన్లో ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రజలు చెడిపోతారేమో అని భయంతో విలవిలలాడే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కానీ మహిళలను కించపరిచిన ఏ ఒక్కరు కూడా బాగుపడినట్లు చరిత్రలు కూడా లేవు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.